సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు సినిమాలకు సంబంధించి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మీమ్స్‌కు అండ్ ట్రోలింగ్‌కి కూడా గురవుతుంది. అంటే ట్రోలింగ్ చేసే స్టఫ్ ఇస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అదేంటంటే మార్నింగ్ 1 AM షోకి మీరు నిద్ర మబ్బులతో వచ్చారు. అందుకే 'దేవరా' సినిమా మీకు ఎక్కలేదు. ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమాకి 4 AM షోస్ ప్లాన్ చేశారు. మంచిగా మీరు ఫ్రెష్ అప్ అయితే మీకు ఎక్కుతుంది సినిమా అన్నట్టు మాట్లాడేశారు. అంటే మళ్ళీ ఇక్కడ ఆడియన్స్‌ని ఆయన టార్గెట్ చేసి ఆడియన్సే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు సినిమా అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి మరి మాట్లాడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సార్. మరి ఆయన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే 'పుష్ప 2'కి 9:30కి పర్మిషన్ ఇచ్చారు. అవును. 9:30 షోస్ పడ్డాయి. హ్మ్. ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా కొంచెం చొరవ చేసి 6:30కి వేసిన సెంటర్లు కూడా ఉన్నాయి. మరి ఈయన వేయమన్నాడా, అర్ధరాత్రి పూట వస్తే నెగిటివ్ టాక్ వస్తుంది, ముందే వేయండి అని ఏమన్నా సలహా చెప్పాడా అనేది చూడాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఈయన 4 గంటలకి షో వేసిన 4 గంటలకు వెళ్ళేవాళ్ళు కూడా నిద్రమత్తుతోనే పెడతారు. 4ంటికి థియేటర్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి థియేటర్ దగ్గరికి చేరటానికి కనీసం 1 గంట, గంటన్నర ముందు బయలుదేరాల్సి ఉంటుంది. ప్రిపరేషన్కి ఇంకొక అరగంట వేసుకుంటే 2 గంటలకు 1:00 షోకి వెళ్ళటానికి దానికి పెద్ద తేడా ఏం లేదు. పైగా నిద్రపోయి లేచి వెళ్ళటం అనేది సఫరింగ్ వ్యవహారం. 1:00 షో అనేది ఆల్రెడీ ఏదో ఒక యాక్టివిటీలో ఉండి చూసి వచ్చేస్తారు సినిమాని. సో అక్కడితో అయిపోతుంది. 3:00, 4:00 వచ్చి పడుకుని నిద్రపోతారు. పొద్దున్నే లైఫ్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే 4:00కి వెళ్ళటం కోసం 2 గంటల నుంచి కసరత్తు చేసి 4 గంటలకు థియేటర్లో కూర్చుని అది 7:00 అయి బయటకు వచ్చి ఆ రోజు డే డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఆయన యాంగిల్లో చూస్తే అది కరెక్ట్ కాదు. 1 గంట షోయే బెటర్ జడ్జిమెంట్ ఉంటుంది. 4 గంటలకు షో వేసినటువంటి ఆదిపురుషుడు ఏమయ్యాడో మనం చూసాం. 4 గంటలకు షో వేసిన మిగిలిన సినిమాల బతుకేంటో చూసాం. 1:00 షో వేసిన సినిమాలు బ్రైట్గానే ఉన్నాయి. ఇప్పుడు 'దేవర' సినిమా ఆయన ఉటంకించాడు, కానీ 'దేవర' సినిమా ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ కలెక్టరే. ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది 512 కోట్లు, 20 కోట్లు, 520 వరకు కలెక్ట్ చేసింది అది. కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి ప్రాబ్లం ఏమిచ్చింది, అది హిందీ బెల్ట్లో ప్రాపర్గా కనెక్ట్ కాకపోవడం వలన తగ్గింది. ఒకవేళ హిందీ బెల్ట్లో కనెక్ట్ అయితే మ్యాక్సిమం ఇంకొక 2-3 నడిచేది. అంటే సలార్ని బీట్ చేయటము, లేకపోతే సలార్ని రీచ్ అవటము జరిగేది. ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి లిమిటేషన్ అది, దానికి ఉన్న పరిమితి అది. ప్రతి సబ్జెక్టుకి ఒక పరిమితి, ఒక విస్తృతి ఉంటుంది. ఓకే. ఆ సబ్జెక్టుకి వాళ్ళు డీల్ చేసినటువంటి పద్ధతికి ఆ లిమిటేషన్ ఉంది 'దేవర'కి. అది రివ్యూస్లోనే అందరూ చెప్పారు. సో ఆ మేరకే నడిచింది అది. అంతకు మించి వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే. నిజానికి ఈ సంవత్సరం రిలీజ్ అయిన, అంటే 2024లో రిలీజ్ అయిన బిగ్ హిట్ సినిమాలులో అది దానికి 4వ ప్లేసు దక్కింది. దానికి 3వ ప్లేస్లోనూ నిలబడింది ఆ సినిమా. అంటే 'పుష్ప' నంబర్ 1 అనుకుంటే, నంబర్ 2 కల్కి అనుకుంటే, నంబర్ 3 పొజిషన్లో 'దేవర' ఉన్నాడు. ఓకే. కాబట్టి 3rd పొజిషన్లో ఉన్న సినిమాని అదేమి ఇబ్బంది పెట్టిన సినిమా ఏం కాదు వసూళ్ల పరంగా. సినిమా పరంగా అది చాలా గందరగోళం ఉన్నప్పటికీ వర్కౌట్ అయింది బాక్సాఫీస్ దగ్గర. 520 కోట్లు వాళ్ళు సాధించగలిగారు. అది 'దేవర'కి సంబంధించి ఆయన అంచనాకి సంబంధించిన వ్యవహారం. ఏ యాంగిల్లో చూసినా 4 షో అనేది వైబుల్ కాదు. నిద్ర చెడగొట్టడమే. దానికంటే 1:00కి గనుక వేస్తే 3 కల్లా పని అయిపోతుంది. బయటకు వచ్చేసి పడుకుంటారు, 8ంటికి లేచి ఫ్రెష్గా డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదే బెటర్ ఆప్షన్. ఆడియన్స్ వైజ్ కూడా అదే అనుకుంటారు. ఓకే. అలా చూస్తే అంటే ఇప్పుడు నిజానికి 4 గంటల ఆటకు పర్మిషన్ ఇస్తారా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే రెగ్యులర్ షోస్కి మాత్రమే పర్మిషన్లు ఇచ్చే మూడ్లో గవర్నమెంట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ 3 ఆటల గొడవ నడుస్తోంది అక్కడ. 3 ఆటలు అంటే
9:30 షో, 1 o'clock షో, 6 o'clock షో. 6 గంటల ఆటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన 4ంటికి ఎలా పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్ వైపు నుంచి? ఇక్కడ ఏ డెసిషన్ తీసుకుంటే అదే డెసిషన్ని ఫాలో అయ్యే మూడ్లో ఏపీ గవర్నమెంట్ ఉంది సినిమాలకు సంబంధించినంత వరకు. ఓకే. కాబట్టి అంత ఈజీ కాదు. ఈ 3 షోస్ అంటే 8 గంటల నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయి. 8 o'clock or 7:30 నుంచి ఉండొచ్చు. ఉంటే ఏం జరుగుతుంది అంటే ఈ ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా ఆ పరిధిలో జరుగుతాయి. అంటే మల్టీప్లెక్స్లో 700 to 800 నడవచ్చు. కానీ బాలకృష్ణ సినిమా ఆయన సినిమా బాలకృష్ణ సినిమాకి ఇప్పటివరకు ప్రైస్ హైక్ల మీద ఆధారపడాల. ఈవెన్ అఖండకి కానీ లేకపోతే భగవంత్ కేసరికి కానీ వాళ్ళు ఏమి ప్రైస్ హైక్కి వెళ్ళాల. నాగార్జున గారు కూడా ప్రైస్ హైక్కి వెళ్ళాల ఆయన గత సినిమాకి. కాబట్టి ప్రైస్ హైక్కి వెళితేనే గొప్ప సినిమా అనుకోవడం తప్పు. ఓకే. ప్రీమియర్స్ పడితేనే గొప్ప సినిమా అనుకోవడం తప్పు. మీ కంటెంట్ బాగుంటే రన్ వస్తుంది మీకు. ఎందుకు ఓపెనింగ్స్ మీద అంత దృష్టి పెడుతున్నారు అంటే మీరు ఎప్పుడైతే ఓపెనింగ్స్ కోసం వెంపర్లాట మొదలు పెడతారో కంటెంట్ మీద అనుమానాలు వస్తాయి ప్రపంచానికి. ఓకే. అందుకని సాధ్యమైనంత వరకు ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండటం ప్రొడ్యూసర్గా ఆయనకు అవసరం. కొంచెం తొందరపడుతున్నాడు, కొంచెం దూకుతున్నాడు, ఓ టెన్షన్లో ఉన్నాడు, ఓ బిగ్ హిట్ని ఆయన ఊహిస్తున్నాడు. ఆ బిగ్ హిట్ సాకారం కాకపోతే ఏమైపోతాడు అనేటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని కొంచెం ప్రాపర్గా జడ్జి చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. నాగవంశీ గారు కొంచెం ఆలోచించి ప్రకటనలు ఇస్తే బాగుంటుంది. ఓకే. అంటే గవర్నమెంట్ మూడ్ ఆయనైతే మొదటి నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దిల్ రాజు గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ మాత్రమే కాదు, ఆ సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా. కాబట్టి ఆయన ఆర్గనైజ్ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఆయన మాట్లాడుతున్నాడు. ఆర్గనైజ్ చేయగలిగిన పరిస్థితిలో ఆయన లేడేమో అనేది నా డౌట్. ఓకే. అందుకని మేబీ మ్యాక్సిమం రెగ్యులర్ షోస్ మాత్రమే ఉంటాయి, ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ తక్కువే. 1 hour షోస్కి ఎక్కడైనా పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన మేరకు నడుస్తుంది అంతే. ఇది ఇలా ఉద్యమంగా జరగటము 4 ఆటలు 5 ఆటలు ఆ అకౌంట్లో నడిపేశారు మొన్న, అలా జరిగే ఛాన్స్ అయితే తక్కువే. ఓకే సార్. అలాగే అండి, సినిమాల సంక్రాంతి రిలీజ్ అయ్యి 3 సినిమాల ప్రమోషన్స్ విషయానికి వస్తే సార్ అంత జోరు కనబడట్లేదు అని కూడా చర్చించుకుంటున్నారు సార్. పెద్దగా ప్రమోషన్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు, ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వట్లేదు, ట్రైలర్ అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు 3 సినిమాలకు సంబంధించి. మీరేం చెప్తారు? అంటే డాకు మహారాజుకు సంబంధించి ట్రైలర్లు వాటితోనే నడిపిస్తున్నారు. ఒక ఈవెంట్ పెట్టే ఆలోచనతో ఉన్నారు, అంతవరకే పరిమితం. ఓకే. బాలకృష్ణ సినిమాలకు రెగ్యులర్గా జరిగేది అదే. గేమ్ చేంజర్కి ఆల్రెడీ వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టారు. అందులో భాగంగానే బాలయ్య గారి షోకి వెళ్ళారు. అలాగే రాజమండ్రిలో 5వ తారీఖు ఎప్పుడో ఈవెంట్ అంటున్నారు, 4 or 5 రాజమండ్రిలో ఈవెంట్, ఇంకొక ఈవెంట్ ఏపీలో ఉంటుంది, ఇంకొకటి తెలంగాణలో ఉంటుంది అంటున్నారు. అంటే తెలంగాణలో జరిగే ఈవెంట్కి రేవంత్ రెడ్డిని పిలవాలని, అక్కడ జరిగే ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేయాలి. ఆల్రెడీ ఇన్వైట్ చేశాడు ఆయన ఇంకా పూర్తి స్థాయి సమాధానం చెప్పాల. ఈరోజు లేదా రేపట్లో చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రచారం మొదలవుతుంది ఆ ఈవెంట్కి సంబంధించి. పవన్ కళ్యాణ్ వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మొన్న జరిగిన మీటింగ్ రీత్యా సానుకూల అభిప్రాయాలు ఏర్పడినాయి మాకు మధ్య. దీన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం ఈ మీటింగ్కి ఆయన్ని పిలుస్తున్నామని అంటున్నారు వీళ్ళు యూనిట్ వైపు నుంచి. ఆయనకు కూడా అవసరం, ఇండస్ట్రీతో సాలిడారిటీ ఉంది నాకు అని ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది. సో అందుకని ఈ ఈవెంట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు నెమ్మదిగా. అంటే ప్రమోషనల్ యాక్టివిటీనే ఇదంతా. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి ఒక డిఫరెంట్ వేలో అనిల్ రావిపూడి డిజైన్ చేసి చేసుకుంటున్నాడు. చిన్న అంటే సోషల్ మీడియాని ఎక్కువ టార్గెట్ చేశాడు ఆయన. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా విచిత్రమైనటువంటి వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ మోడలే, ఒక కుటీర పరిశ్రమ పద్ధతిలో వెళ్తున్నాడు ఆయన. డాకు మహారాజ్కి బాలకృష్ణ స్టైల్ ఆఫ్ ప్రమోషనే నడుస్తోంది. గేమ్ చేంజర్ గురించే ప్రధానమైన చర్చ. వాళ్ళు ఎలాగో 4-5 ఇంకో 2 నుంచి 3 ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంది 10వ తారీఖు లోపు. మొదట వస్తున్న సినిమా అదే కాబట్టి
అది ఏ మేరకు వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలదు అంటే గేమ్ చేంజర్ మానియా క్రియేట్ కావాలి. గేమ్ చేంజర్ సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక ప్రపంచం ముందు ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు చేస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.